దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. కీడుకు ప్రతి కీడు చేయకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. పగ తీర్చుకొనుట దేవుని యొక్క పని అయి ఉంటూ ఉన్నది. కాబట్టి నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనం, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 4వ వచనం, పైన ఆకాశం క్రిందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మరి 10 ఆజ్ఞలు ఇవ్వబడుట గురించి ఈ మొదటి నుంచి 22 వచనాల వరకు మనం చూసినప్పుడు మనకు ఈ లేఖనం గుర్తు చేయబడుతూ ఉన్నది. మనము కీడుకు ప్రతి కీడుగాను ఒకవేళ మనం చేస్తే దేవుని ఆజ్ఞకు లోబడనటువంటి వారిగా మనం ఉంటామని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంతేకాకుండా దేవుని శిక్ష నుంచి కూడా తప్పించుకోలేము. ఎందుకనంటే యెహోవానగు నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించును, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 1000 తరముల వరకు కరుణించువాడనై ఉంటూ ఉన్నాను. ఎప్పుడు దేవుని ప్రేమించినప్పుడు, దేవుని చిత్త ప్రకారంగా మనం ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే 1000 తరముల వరకు మనల్ని కాపాడుతాను అని అంటే, మన తరములను కాపాడుతానని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. నిర్గమకాండం 32వ అధ్యాయము 32 34వ వచనం, కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పాను. మోషే గారితో చెప్తూ ఉన్నారు దేవుడు, నీ వెళ్ళు, నేను వారికి ఏం చేయాలనో నేను చేస్తా, నా మాట విననటువంటి ప్రజలకు నీవైతే వెళ్ళు అని చెప్పి మోషే గారికి గుర్తు చేస్తూ ఉన్నారు. మోషే ప్రమేయము లేకయే జనుల నిర్బంధం. మరి దేవుని చిత్తం ఎట్లుంటుంది అని అంటే, దేవుని మాట విననటువంటి వారికి అందరికీ కూడా శిక్షలు చాలా కఠినముగా ఉంటాయి అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. 7వ అధ్యాయం 10, ఆయన తన్ను ద్వేషించు వానిని విషయం ఆలస్యము చేయక బహిరంగంగా వానికి దండన విధించును. దేవుని మాటను మనం మీరినటువంటి సందర్భం ఏదైతే ఉంటే మనల్ని వెంటనే దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు అని చెప్పి 7వ అధ్యాయంలో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. 10వ వచనం చూస్తే, మరి ఆయన తన్ను ద్వేషించు వాని విషయము ఆలస్యం చేయక బహిరంగంగా వానికి దండన విధించును. బహిరంగంగా వానికి దండన విధించును అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఎవరికి అంటే దేవుని మాట విననటువంటి వారికి దండన విధించబడుతుంది అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినప్పుడు, నీవు నన్ను లక్ష్యము చేయక హితీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు
తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. ఉరియా భార్యను తీసుకున్నందుకు దావీదు గారి విషయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమిటంటే, నీ ఇంటికి యుద్ధమే జరుగుతుంది ఎప్పటికీ అని చెప్పి. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపుడు, కరుణా సంపన్నుడు, జాలి కలిగిన వాడు. అన్నీ అయినప్పటికీ కూడా ఆజ్ఞలను పాటించకపోతే తప్పకుండా దాని మూల్యాన్ని ఎంత గొప్ప వాళ్ళైనా అనుభవించాల్సిందే అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. అలాగనే కీర్తనలు 7వ కీర్తన 16వ చరణాన్ని చూద్దాం. కీర్తనలు 7 16 చరణం. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడి నెత్తి మీదనే పడును. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాడి నడి నెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఎవరు ఏమి ఆలోచన చేస్తే అదే వారికి వస్తుంది అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కీర్తనలు 37వ కీర్తన 15వ చరణాన్ని చూద్దాం. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి ఇండ్లు ఇడవబడును. ఎవరి కత్తి వాళ్ళకే దూరును, వారి ఇండ్లు ఇడవబడును అని చెప్పి సెలవిస్తూ ఉంది దేవుని మాట విననటువంటి వారికి. యెషయా 65 6వ వచనాన్ని చూద్దాం. యెషయా 65 6. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథంలో అది రాయబడి ఉన్నది. ప్రతీకారము చేయక నేను మౌనంగా నుండను. నిశ్చయంగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. ప్రతీకారము నేను చేస్తాను, దేవుడనైనటువంటి యెహోవాను నేను చేస్తాను, మీరు కాదు చేయాల్సింది అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 5వ వచనాన్ని చూద్దాం. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్ని వలె ఉన్నారు. ఎలా ఉంటున్నారు? అగ్నిలాక. దినమల్లా వాళ్ళ హృదయము అంటే వారి ఆలోచన చెడుకు ఎప్పుడైతే వాళ్ళు భావం కలిగి ఉంటారో అది మంచిది కాదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనము మన ఆలోచనలను జాగ్రత్తగా తెలుసుకోవాలి. యిర్మీయా 23వ అధ్యాయము 23 మొదటి 2 వచనాలు చూద్దాం. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గురించి ఇలాగున సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గురించి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మన దుష్క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడంట? శిక్షను విధిస్తాడు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంది. మందలో ఉన్నటువంటి వాటిని ఎల్లగొట్టినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది వాక్యము. యిర్మీయా 51వ అధ్యాయము 56వ వచనాన్ని మనం చూసినప్పుడు, బబులోను మీదికి పాడు చేయువాడు వచ్చుచున్నాడు, దాని బలాఢ్యులు పట్టుబడి ఉన్నారు, వారి ఇండ్లు ఇరిగిపోయినవి,
యెహోవా ప్రతీకారము చేయు దేవుడు గనుక నిత్యముగా ఆయన క్రియలకు ప్రతిక్రియ చేయును. దేవుడు చేస్తాడు కీడుకు ఒకవేళ తీర్పు దేవుడు చేస్తాడు. కాబట్టి అది దేవునికి అప్పజెప్పాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనాన్ని చూసినప్పుడు, మత్తయి సువార్త 23:35, నీతిమంతుడైన ఏబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరాకియా కుమారుడగు జకరయ్య రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. నీతిమంతుల రక్తమంతా కూడా ఏమైతుందంట మీ మీదికి వచ్చును. తప్పకుండా అది జవాబుగా, సాక్షిగా దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 10వ అధ్యాయం 30వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. దయచేసి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనమందరం, వింటున్నటువంటి మనమందరం ఏం చేయాలి అని అంటే, ఒకవేళ వారు చెయ్యరానటువంటి దుష్కార్యం చేసి ఉండొచ్చు మన పట్ల, దేవుని పట్ల, కానీ మనమైతే అది దేవునికి అప్పచెప్పి ఉండేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. పగ తీర్చుకొనుట మన పని కాదు, అది దేవుని పని అని చెప్పి గుర్తు చేసుకోవాలి. పగ తీర్చుకోవడము దేవుని పని, అది మనుషుల పని కాదు. కాబట్టి ఎవరిని కూడా దేవుడు మరి వారి ఆలోచనలు మారకపోతే, వారి క్రియలు మారకపోతే, తప్పకుండా దేవుని ఆజ్ఞల్ని పాటించకపోతే, దేవుని చిత్త ప్రకారంగా బ్రతకకపోతే దేవుడు తప్పక శిక్షిస్తాడు. అది దేవునికి అప్పచెప్పాలి, కానీ నీ మీద నా మీద వేసుకొని మనకొచ్చేటటువంటి కోప ప్రతాపాన్ని మనము వారి మీద చూపించవద్దు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, నిన్న మొన్న ఒక కోర్టు వారు ఒక శిక్షను అమలు చేసి ఉంటున్నారు తమిళనాడులో. మరి ఒక ఇద్దరు తండ్రి కొడుకులు సెల్ ఫోన్ షాప్ పెట్టుకున్నటువంటి వారు, సమయం కొంచెం ఆలస్యమైంది కరోనా సమయంలో అని చెప్పి షాప్ అలాగునే ఉంటే ఆయనను పట్టుకెళ్ళి కొట్టారు అని, తర్వాత వారి కుమారుడు వెళ్తే కూడా ఆయనను కూడా పట్టి కొట్టారు అని చెప్పి తెలియపరచబడి ఉంటున్నారు. అక్కడ వారిని కొట్టడం వల్ల ఆ గోడల మీద రక్తము చిందింపబడి ఉంటున్నదని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఆ డ్యూటీలో ఉన్నటువంటి ఒక లేడీ కానిస్టేబుల్ అదంతా కూడా చూసి ఆమె సాక్ష్యాన్ని పంచుకున్న విధానము మరి జడ్జి గారిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది, ఎంతో భయభ్రాంతులకు గురి చేసింది ప్రజలను. ఎందుకనంటే చిన్న విషయానికై అంతగానం కొట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వారికి ఒక తీర్పునిచ్చారు జడ్జి గారు. ఒకవేళ నేను జీవిత ఖైదు శిక్షను విధించవచ్చు, కానీ వారికి 2 సార్లు ఉరి వేయండి అని చెప్పి ఉరి శిక్షను అమలు చేశారు. 9 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని. ఎవరు కూడా కొంచెం ఆలస్యం కావచ్చు, ఈరోజు నేను తప్పిదం చేశాను, ఏదో గొప్పగా నీతులు చెప్తున్నాను అని చెప్పి అది కొద్ది రోజులు దాగవచ్చు, కానీ అది దేవుని ఎదుట దాగదు. మనుషుల ఎదుట కొన్ని రోజులు దాగొచ్చు, కొన్ని సంవత్సరాలు దాగొచ్చు, కానీ దేవుని ఎదుట అది దాగదు. ఎందుకు అని అంటే ఆయన ప్రతిదీ లెక్క చూస్తాడు. పగ తీర్చుకొనుట
నా పని అని చెప్పి తన మీద వేసుకొని ఉంటూ ఉన్నాడు. ఆయన ప్రేమించగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. అలాగునే తన ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి వారిని, వారి పనిని కూడా చూడడానికి అపోస్తులుడైనటువంటి పౌలు గారు యేసు ప్రభు వారి గురించి ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఈడ్చుకొచ్చి చాలా దుర్మార్గంగా కొట్టి దూషించి ఇబ్బంది పెట్టి నష్టం చేసేటటువంటి వాడు. అలాంటి సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని క్రీస్తు దర్శనంలో మరి నీవెవడవు అని చెప్పి ప్రశ్నించాడు. కండ్లు మొత్తము మందగించిపోయి ఉంటున్నాయి పౌలు గారికి. తర్వాత యేసు ప్రభు వారు అన్నారు, నీవు నేను హింసిస్తున్న యేసును అని అన్నారు. ఆ తర్వాత నేను చెప్పింది నువ్వు చెయ్యి, నీవు వెళ్ళాల్సినటువంటి స్థలానికి నీవు వెళ్ళు అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పిన తర్వాత వారు వెళ్ళి ఆ పట్టణంలో సువార్తను ప్రకటించడము, ఆ తర్వాత బలంగా క్రీస్తుని గురించి ప్రకటించడము, మార్పు జరిగి ఉంది. అవును ప్రియమైనటువంటి వారలారా, ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు చాలా అవసరమై ఉంటూ ఉన్నది. మార్పు లేనటువంటి జీవితము దేవుడు ఎప్పుడు ఇష్టపడడు. కాబట్టి మార్పు అనేది మన జీవితంలో కొనసాగాలి. మన జీవితంలో ఒకవేళ కొనసాగకపోతే ఏమి ప్రయోజనము లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మార్పు చెందవా, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నా బ్రతుకును మార్చుకోనా. అనుకూల సమయం ఇది. కాబట్టి ఈ అనుకూలమైనటువంటి సమయంలో దేవుని యొక్క పనిలో మనం ఉందాం. కోర్టు వారు తీర్పిచ్చిన తర్వాత 9 కుటుంబాలు ఎంత బాధపడుతూ ఉండొచ్చు. ఇప్పుడు 9 కుటుంబాలు మరి 10 మందికి తీర్పు ఇవ్వాల్సి ఉంటే కరోనా సమయంలో ఒకరు చనిపోయి ఉంటున్నారు. మరి 9 మంది ఉంటూ ఉన్నారు. ఆ 9 కుటుంబాల్లో, ఆ 9 కుటుంబంలో వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, స్నేహితులు ఎంత బాధపడి ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు ఉరిశిక్ష పడితే. ఎందుకు అని అంటే మనం తీసుకునేటటువంటి చిన్నపాటి నిర్ణయాలు, మనకొచ్చినటువంటి కొద్దిపాటి ఆవేశం వలన మన కుటుంబాలకు నష్టం కలుగుతుంది. మన ఆత్మలు నరకానికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఆలోచన చేయాల్సింది ఏంది అని అంటే, పగ ఏమైనా ఉంటే, కోపం ఏమైనా వస్తే అది దేవునికి అప్పజెప్పి మనము ప్రశాంతంగా ఉండడమే శ్రేయస్కరం. దేవుణ్ణి ఆరాధించుకుంటూ, క్రీస్తును ఆరాధించుకుంటూ, సత్యముతో ఆత్మతో క్రీస్తును ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ హ్యాపీగా ఉండడమే దేవునికి ఇష్టమైనటువంటి మార్గమై ఉంటున్నది. కాబట్టి మనమందరం కూడా, వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరం కూడా, బైబిల్ చదువుతున్న మనమందరం కూడా, ఆత్మీయ స్థితిలో బలపడుతున్న మనమందరం కూడా కోపం అనే దాన్ని తీసివేసుకొని దేవుని చిత్తాన్ని మనం ప్రేమిస్తూ, పగ దేవునికి అప్పచెప్తూ మనము మరి నెమ్మదిగా ప్రశాంతంగా ఉండాలని చెప్పి ప్రభునామమున శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికి ప్రభునామమున వందనాలు చెల్లించుకుంటూ వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాను.